ఇక ఇవాళ ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఇవాళ ఇద్దరు ముఖ్య నేతల ఇళ్లకు వెళ్లడం. సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళతారు ప్రధాని మోదీ. ఇటీవలే పవన్ కళ్యాణ్కి సైనసైటిస్ సర్జరీ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ని మోదీ పరామర్శించడానికి వెళ్లబోతున్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబుని కూడా ఆయన ఇంటికి వెళ్లి కలుస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన నివాసం దగ్గర సెక్యూరిటీ పూర్తిగా తనిఖీ చేసింది. భద్రతా ఏర్పాట్లను పెంచారు. తమ నివాసానికి పీఎం రాక చాలా సంతోషాన్ని ఇస్తోంది అంటూ ఆయన చంద్రబాబు ట్వీట్ కూడా చేశారు. ఇక మోదీ సభని తెలంగాణ బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటికే భారీ సన్నాహాలు చేసిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ మోదీని ఆహ్వానించడానికి అక్కడ ఏర్పాట్లు చేసిన దృశ్యాలు మనం స్క్రీన్పై చూడొచ్చు. గచ్చిబౌలిలో ఉన్న ఒక ప్రైవేట్ కార్యక్రమం అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కి చేరుకుంటారు. ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అన్నీ పూర్తయిన తరువాత పరేడ్ గ్రౌండ్స్కి వెళ్లడానికి ముందు గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ కార్యక్రమం తరువాత ఆయన పరేడ్ గ్రౌండ్స్కి చేరుకుంటారు. సుమారు 100 మంది కార్పొరేటర్స్, కౌన్సిలర్లతో ఆయనకు స్వాగతం పలకడానికి అక్కడ స్వాగత ఏర్పాట్లు చేసిన దృశ్యాలు మనం చూడొచ్చు. పరేడ్ గ్రౌండ్ సభలో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు మాట్లాడిన తర్వాత ప్రధాని మోదీ సుమారు 40 నిమిషాలు ప్రసంగిస్తారు.